శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్రభ్యాయ నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ పితృదేవతాయ నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 20వ అధ్యాయము. మానవ జీవితము ఆశలతో, కోరికలతో, ఇంద్రియ సుఖములతో నిండి ఉన్నది. మనసును ఎంత నిగ్రహించుకున్నా, కోరికలను ఎంతకాలం జయించినా, ఇంద్రియాలను చాలా కాలం వరకు అదుపులో ఉంచినా, ఎప్పుడు ఏ విషయంలో మనిషి అవి తిరగబడి విజృంభించి ప్రకోపిస్తాయో తెలియదు. మాయా ప్రభావం వల్ల మనిషి అధోగతి పాలై దైవానికి దూరమైపోవును. దేవుని చేరువారి ముళ్ళతోనూ గోతులతోనూ నిండిండును. ఒక వ్యక్తి వేదాంగాల్లో గొప్ప పండితుడైనను ఆ దారి వెంట సురక్షితంగా పోలేడు. ముందుగా ఆ దారి వెంట నడిచి ఎక్కడ ఏ గొయ్యి ఉందో, ఎక్కడ ముళ్ళు ఉన్నాయో స్వయంగా తెలుసుకున్న మార్గదర్శి తోడుగా ఉండి మనకు దారి చూపించినచో మనం సురక్షితంగా గమ్యస్థానము చేరగలము. ఈ మార్గదర్శకుడే గురువు. బాబా తన అనుభవంను ఒక కథారూపంలో ఒకనాడు శ్యామ, తాత్య, నూల్కర్ మొదలగు వారికి గురుస్థాన్ దగ్గర చెప్పిన వివరములు తెలుసుకుందాం. ఒకసారి మేము నలుగురు గొప్ప పండితుల మన భావంతో అడవిలోకి వెళితిమి. అడవిలో గల బంజారాల వనదేవత యొక్క గుడి ప్రాంతంలో ఉన్నదని విని ఆ గుడిని చూడవలనని బయలుదేరితిమి. అది నిర్జన ప్రదేశము. మేము ముందుకు నడుస్తూ భగవంతుని చేరు మార్గం గురించి చర్చించుచుంటిమి. మనస్సును స్వాధీనపరుచుకొనినా చాలునని ఒకరు, ఆత్మను తెలుసుకొనినా చాలునని ఇంకొకరు, ఇలా మాటలు సాగుతున్నవి. మేము ఇలా చెప్పితిమి, మనము చేయవలసిన కర్మలను సక్రమంగా నిర్వహిస్తూ శరీరము, మనస్సు, పంచప్రాణములను గురుపాదములతో పెట్టి శరణు వేడి గురువే సర్వస్వం అనే దృఢ నిర్ణయమును బలపడినచో గురు అనుగ్రహముతో భగవంతునికి అతి సులభంగా చేరుకోవచ్చును. ఇలా మా సంభాషణ జరుగుతూ ఉండగా దారిలో ఒక బంజారా వర్తకుడు మాకు ఎదురై ఎక్కడికి వెళ్ళుచున్నారని ప్రశ్నించాను. అతనితో మాట్లాడుచు మా పాండిత్యమునకు భంగకరమని తలచిన మాలోని ఒకరు నిర్లక్ష్య భావంతో ఏదో సమాధానం చెప్పాను. అతడు మా కొరకు కొంచెంసేపు ఆగి తాను తోడుగా వచ్చి మేము ఎక్కడికి చేరవలనో దారి చూపేదనని కూడా చెప్పినాడు. కానీ మేము అతని మా మాటల కోసం ఆగక చకచకా ముందుకు సాగిపోయినాము. సాయంత్రం వరకు తిరుగుతూ పదే వనదేవత గుడి జాడ తెలియలేదు. మా అదృష్టమును తిరిగి బయలుదేరిన చోటికే వచ్చితిమి. మళ్ళీ ఆ బంజారా మా కోసం ఎదురు చూచితిరా. మీరు నా సహాయమును తీసుకొని ఉంటే తప్పక దేవత గుడికి చూచి మరీ తిరిగి వచ్చేవారు. అయినను పర్వాలేదు. అడవిలో దారి తప్పక బయలుదేరిన చోటికి తిరిగి వచ్చినారు. మీరు చాలా ఆకలిగా ఉండి ఉంటారు. ఈ ఆహారం భుజించండి. ఆహారం అందించాను. మిగిలిన ముగ్గురు అతని మాటలకు అవమానమును పొందినట్లుగా భావించి వెళ్ళిపోయిరి. నాకు చాలా ఆకలి ఉండటచే బంజారా ఇచ్చిన ఆహారం తిని నీటిని త్రాగి దప్పిక తీర్చుకుంటుని. నాకు ఆశ్చర్యం కలుగునట్లుగా బంజారా స్థానంలో మా గురుదేవులు ప్రత్యక్షమైరి. అప్పుడు నేను వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి తిని, నా వెంట వచ్చేదవా అని వారు అడిగిరి. నేను వారి ఆజ్ఞను బద్ధుడనని చెప్పి తిని. నా గురుదేవులు నన్ను ఒక బావి దగ్గర తీసుకొని వెళ్ళి నా 2 కాళ్ళను తాడుతో కట్టి బావిపై గల చెట్టు కొమ్మకు కట్టిరి. తలక్రిందలుగా వేలాడదీసి నా శరీరం మొత్తం తలక్రిందలుగా బావి లోపలికి వెళ్ళినట్లుండును. నీటిని 2 అడుగుల దూరం వరకు నా చేతులు పోవుచున్నట్లుగాను ఉండెను. నన్నట్లు వేలాలు కట్టి వారు ఎక్కడికో వెళ్ళిపోయిరి. రాత్రి అగుడిచే క్రమం చీకటి అయ్యాను. నూతిపై భాగంలో నుంచి పులుల అరుపులు వినిపించుచుండెను. నూతి లోపలి భాగంలో విషసర్పములు బుసలు కొట్టుతూ ఉండెను. కారు చీకటిలో ఏమీ కనిపించటలేదు. నా గురువు సర్వసమర్థుడు. ఆయన రక్ష నాకుండగా ఈ పులులు, సర్పాలు నన్నేమీ చేయలేవని నాకు తెలియను. అట్లు 4-5 గంటలు గడిచిన తర్వాత వారు వచ్చి నన్ను బావిలో నుండి బయటకు తీసి ఎట్లుండెనని ప్రశ్నించాను. ఆనందంలో మునిగి ఇంటిని అని సమాధానం ఇచ్చి తిని. భయము వేయలేదా అని ప్రశ్నించింది. మీరు స్వయంగా నన్ను అక్కడికి తీసుకువచ్చి తిరిగి మీరుండగా నాకు భయమేమి అని జవాబు ఇచ్చి తిని. నా భుజము చేతితో తట్టి నన్ను ఆశీర్వదించిరి.
వారిది కన్న తల్లి కంటే మించిన ప్రేమ. నన్ను ఆ గురుకులమును చేర్చుకునేది. నాది ప్రేమతో నా తల్లిదండ్రులను మరిచి తిని అనేక దృష్టితో వారినే చూచుచుండేవాడను. వారి నోటి నుంచి వెలువడే ప్రతి మాట నాకు వేదవాకు. నా గురువే నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు, నా సర్వస్వం. నా ఇంద్రియములన్నీ తమ స్థానంలో విడిచి నా కళ్ళ యందు కేంద్రీకృతమయ్యేవి. కళ్ళు తమ దృష్టిని గురువు యందే నిలిచెడివి. నాకు మరి దేని మీద స్పృహ ఉండేది కాదు. నా గురుదేవుని కటాక్షం వల్ల ఎట్టి శ్రమ లేకనే ఆత్మజ్ఞానము దానంతటా అదే నాలో ప్రకాశించెను. ఈ సృష్టిలో గల సమస్త విషయములు పగటి వెలుగు వలె వాతంతట అవే అర్థమయ్యాను. అదే గురువు యొక్క ప్రభావము. ధర్మము, అర్థము, కామము మానవులు తమ కృషి వల్ల సాధించవచ్చును. కానీ నాలుగవదైన మోక్షము గురువు సహాయం వల్లనే పొందుట సాధ్యమగును. బాబా చెప్పిన తన స్వీయ అనుభవమును బహుశా వెంకుసా వద్ద ఉన్నప్పుడు జరిగి ఉండవచ్చును. ఈ కథ వలన మనం గ్రహించవలసిన విషయం, దేవుని కొరకు చేయు అన్వేషణలో గురువు సహాయము తప్పక అవసరము. సరైన గురువును ఎన్నుకొని వారిని పూర్తిగా నమ్మకుండా ఎన్ని కార్యములు చేసిననో దైవాన్ని తెలుసుకోలేము. సాయిబాబాను షిరిడీ ప్రజలు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడుగా భావించుచుండిరి. బాబా వద్ద సెలవు తీసుకొని వెళ్ళినప్పుడు బాబా కొన్ని సూచనలు ఇచ్చేవారు. అది వారి ఆజ్ఞగా భావించి భక్తులు పాటించేవారు. అలా వారి సూచనలను పాటించినచో ఏదో ఒక బాధ కలిగేది. ఒకసారి తాత్యా కోటే పాటిల్ టాంగాలో గోబర్గావ్కు సంతకు వెళుతూ బాబా దగ్గరకు వచ్చి నమస్కరించగా అప్పుడు నీవు షిరిడీ వదిలి పోవలదని హెచ్చరించాను. మీరుండగా నాకెంకెవరు తోడు అక్కర్లేదని మొండిగా ప్రయాణమై వెళ్ళిపోయిన. కొంత దూరం పోయిన తర్వాత గుర్రము కాలు పెనికి కూలబడగా బండి పడిపోయాను. తాత్యకు పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు. కానీ ప్రయాణం మానుకొని వెనుకకు తిరిగి రావాల్సి వచ్చినది. తనకు జరిగిపోయే ప్రమాదం ముందుగానే ఊహించి సలహా ఇచ్చిన సాయి యొక్క మాతృప్రేమను గుర్తు చేసుకునే తాత్య పరమ పరవశుడయ్యాడు. ఐరోపా దేశము డాక్టర్ ఒకసారి బాబా దర్శనంలోకి వచ్చాను. మసీదులోకి వెళ్ళి బాబా చేతిని ముద్దు పెట్టుకొని వల్లనే ఆశపడాను. కానీ అతనిని బాబా మసీదు లోపలికి రానియక బయట నుంచే దర్శనం చేసుకోమని ఆదేశించాను. దానికి అతడు అవమానపడి వెంటనే తిరుగు ప్రయాణం అయ్యాను. ఆ రోజు ఉండి మరుసటి రోజు వెళ్ళమని బాబా చెప్పాను. అతడు వినక వెంటనే తిరుగు ప్రయాణమయ్యాను. కొంత దూరం పోగానే గుర్రము బెదిరి ప్రయాణము చేయుచున్న టాంగా తిరుగుబడి అతడు చాలా దూరం నేలపై ఈడ్చుకుంటూ శరీరంపై చాలా చోట్ల దెబ్బలు తగిలాను. చాలా రోజులు కొబర్గావ్ ఆసుపత్రిలోనే ఉండి చికిత్స పొందాను. ఈ రెండు సంఘటనల ద్వారా మనం గ్రహించవలసిన విషయం, తాత్య బాబా ఆజ్ఞను వ్యతిరేకించి ప్రయాణమై భారం మళ్ళీ బాబా మీదే వేయటం వల్ల ప్రమాదం నుండి తప్పించుకోగలను. కానీ విదేశీయుడు బాబా తనకు అవమానపరిచదని భావించి వెడలిపోయాను. కాగా తన మేలు కోరే బాబా అట్లు చెప్పవచ్చని భావించలేదు. ఇద్దరికీ జరగబోయే చెడును గ్రహించి హెచ్చరించారు సాయి. భారాన్ని తనపై మోపిన తాత్యకు మాత్రం రక్షించక తప్పలేదు. తాత్య చేసినది కూడా తప్పే. బాబా వద్దు అన్న పని చేసి మళ్ళీ భారం నీదే అనటం ఎంతవరకు సమంజసం? ఇది కేవలం బాబా బాధపెట్టే మూర్ఖమైన చర్య. రామచంద్ర ఆత్మారాం అనునతడు ప్రార్థనా సమాజంకు చెందినవాడు. ఇతనికి బాబా సాహెబ్ తర్కర్ అను మరి ఒక పేరు కలదు. ఈ సమాజము వారు విగ్రహారాధన అంగీకరించరు. ఇతడు బాంద్రాలోని వకీలు వృత్తిలో నుండెను. విశాల దృక్పథం గల మానవతావాది. ఇతని భార్య, కుమారులు మాత్రము సాయి భక్తులు. కుమారులు ప్రతిరోజు ప్రాతకాలంలోనే లేచి కాలకృత్యములు తీర్చుకొని బాబా పటమునకు పూజ చేసి తర్వాత దైవానంద కార్యక్రమాలు ప్రారంభించేటివాడు. ఒకసారి తాత్యారాం భార్య షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించవాలని కోరుకున్నది. తల్లికి తోడుగా వెళ్ళమని ఆత్మారాం కొడుకును చెప్పాను. కానీ తాను తన తల్లి ఇద్దరు షిరిడీకి వెళ్ళినచో ప్రతిరోజు నియామకంగా పూజ జరుగు బాబా పటమునకు పూజ జరగదు అనే ఉద్దేశంతో కుమారుడు అంగీకరించలేదు.
తనకు ఇష్టము నమ్మకము లేకపోయినా భార్య కోరిక తీర్చుటకై వారు తిరిగి వచ్చినప్పటి వరకు తన కొడుకు చేయనట్లు ప్రతిరోజు బాబా పటమునకు తాను పూజ చేయుచుందునని ఆత్మారాం కొరకు వాగ్దానం చేసి వారిద్దరిని షిరిడీకి పంపాను. మొదటి 2 రోజులు సాయి పటమునకు పూజ సక్రమంగా చేసి మధ్యాహ్న భోజనం ముందుగా మొదట బాబా ప్రసాదం తీసుకొని ఆ తర్వాత భోజనం చేశాను. 3వ రోజు సోమవారం నాడు కోర్టు పనులు ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా పూజ చేసి వెళ్ళిపోయాను. మధ్యాహ్నం భోజనమునకు వెళ్ళినప్పుడు వంటవాడు భోజనమునకు ముందు సాయి ప్రసాదమును పెట్టలేదు. కారణమనగా ఉదయం పూజ చేసి త్వరగా వెళ్ళే అడవిడిలో ప్రతిరోజు బాబాకు నైవేద్యం పటికి బెల్లం పెట్టుట మర్చిపోయారని చెప్పాను. ఆ మాటలు విన్న ఆత్మారాం చేతితో కలుపుతున్న భోజనమును ఆపి వెంటనే వెళ్ళి పూజా మందిరంలో చూడగా నైవేద్యము పెట్టు పళ్ళెము ఖాళీగా ఉండేను. అతనికి ఒళ్ళంతా కంపనమెత్తాను. కోర్టులోని ముద్దాయిల వలె చాలా బాబా ముందు తల దించుకునేను. తన కొడుకు భయపడినంతా జరిగినది. నీవు చేయి విధములుగా ప్రతిరోజు సాయి పూజ చేసినతో కొడుకుకు మాట ఇచ్చిన ఆ మాట తప్పి ఈరోజు నైవేద్యం పెట్టినందుకు శిక్షగా ఈ పూట నేను కూడా భోజనం చేయవనని ఫోటోలో ఉన్న బాబాకు చెప్పి భోజనం చేయకనే తిరిగి కోర్టుకు వెళ్ళిపోయాను. అదే సమయంలో షిరిడీలోని ద్వారకామాయిల ఆత్మారాం కుమారుడు భార్య భక్తి శ్రద్ధలతో బాబా ఎదురుగా నిలిచి ఉండిరి. బాబా ఆమెను పిలిచి, అమ్మా, నాకెంతో ఆకలిగా ఉండి ఏదైనా తిందామని బాంద్రాలో గల మీ ఇంటికి వెళ్ళి ఆ రోజు వెళ్ళాను. మీ పూజా గది తాళం వేసి ఉంది. అయినా నేను లోపలికి వెళ్ళాను. అక్కడ తినుటకు నాకు ఏమీ లభించలేదు. ఆకలితో తిరిగి వచ్చాను. నన్ను ఆకలితో తిరిగి పంపిన నీ భర్త తాను కూడా ఈరోజు ఆహారం తీసుకోలేదమ్మా అని చెప్పగా వారిద్దరూ ఆశ్చర్యం ఈ విషయాన్ని వివరంగా బాంద్రాకు ఉత్తరం రాశాను. కోర్టుకు తిరిగి వెళ్ళిన తాత్యారాం కూడా వెంటనే అదే రోజున తన వల్ల జరిగిన పొరపాటును తెలియజేస్తూ కొడుకుకు ఉత్తరం రాశాను. 3వ రోజున బాంద్రా నుంచి రాసిన ఉత్తరము షిరిడీలో చేరిన కుమారుడు రాసిన ఉత్తరం బాంద్రాలోని తండ్రికి అందినది. ఈ ఉత్తరం తీసుకొని బాబా వద్దకు పరుగున వెళ్ళి కుమారునితో, బాబా, బిడ్డ, నీవు భయపడుకుము. ఇక ముందు నీ తండ్రి కూడా నన్ను మరవడు. నీ వలనే అతడు కూడా పూజ చేయును. నీ ఇష్టము వచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండుము అని ఆదేశించాను. బాంద్రాలోని ఆత్మారాం షిరిడీ నుంచి కుమారుడు రాసిన ఉత్తరం చూసి బాంద్రాలో తాను నైవేద్యం పెట్టిన విషయము, అంతకుముందు భిక్షగా తాను ఉపవాసము ఉన్న విషయము బాబాకు ఎట్లు తెలిసెను అని ఆలోచించి బాబా పటమునకు ఆయన ఏమాత్రం తేడా లేదని, విగ్రహారాధన తప్పరాదని నిర్ణయించుకొని ఆ రోజు నుంచి తన కొడుకుతో పాటుగా తాను కూడా పూజ చేయుచూ బాబాతో మొరపెట్టుకున్నాను. తన కుమారుని వలన తనకు కలిగిన అనుభవానికి ఆనందించాను. సాధారణంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటారు. కానీ ఇతని కుమారుడు తండ్రి మార్గదర్శకుడై సాయి మార్గంలోకి లాగాడు. అట్టి కొడుకును కన్న ఆత్మారాము ధన్యుడు. పాఠకులైన సాయి భక్తులు కూడా ఏ పిన్నలైనా పెద్దలైనా వయసు భేదం లేకుండా పారాయణం చేయుచున్న ప్రతి కథలోని విషయాన్ని చక్కగా అవగాహన చేసుకొని జీవితంలో ఆచరణలో పెట్టుకొని ముందుకు సాగుతూ తోడి మిత్రులందరికీ ఆదర్శ సాయి భక్తులు నిలిపేందుకు తీవ్ర కృషి చేయవలెను. ఇందుకు సాయి కూడా తగినంత బాధ్యతలు స్వీకరించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయము ముగిస్తాం. ఓం శాంతి శాంతి శాంతి. 20వ అధ్యాయము సమాప్తం.